నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో కరకరలాడుతూ మంచి రుచిగా రాగి పిండి మురుకులని ఎలా చేయాలో మీతో క్లియర్‌గా షేర్ చేసుకోబోతున్నాను. పిండిని ఇలా కలిపి రాగి మురుకులు చెయ్యాలే కానీ చాలా రుచిగా వస్తాయి. అంతేకాదు ఈ మురుకులు చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు. పిల్లలు ఆకలి అన్నా లేదా స్నాక్స్ అడిగినా ఇలా పిండి కలిపి ఒక 10, 15 నిమిషాల్లోనే చేసేయొచ్చు. ఒక్కసారి చేశామంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయొచ్చండి. మరి లేట్ చేయకుండా హెల్తీ వేలో ఈ క్రిస్పీ రాగిపిండి మురుకులను మంచి రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలోకి రాగిపిండిని తీసుకుందాం. ఇక్కడ నేను 250 ml కప్పుతో ఒక 3 కప్పుల వరకు రాగిపిండిని తీసుకుంటున్నాను. గ్రామ్ వైస్ చెప్పాలంటే ఒక 370 గ్రాముల వరకు రాగిపిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని రెడీగా పక్కనుంచి మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా ఈ రాగి పిండి మురుకుల్లో పుట్నాల పప్పు పిండి వేయడం వలన చాలా మంచి రుచిగా వస్తాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి మనం తీసుకున్న రాగి పిండిలోనే జల్లెడ పట్టి తీసుకుందాం. ఇలా జల్లెడ పట్టడం వలన పుట్నాల పిండి కూడా చాలా మెత్తగా వస్తుంది. ఇలా జల్లెడ పట్టగా పైన కొంచెం ఇలా రవరవలా వస్తుంది కదా! దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం చేసే ఈ రాగి మురుకులు మంచి క్రిస్పీగా రావడానికి ఇందులోకి ఒక అరకప్పు బియ్యపిండి తీసుకోండి. అలాగే ఇందులోనే 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ వాముని ఇలా అరచేతిలోకి తీసుకొని కొంచెం నలిపివేయండి. ఫ్లేవర్ అనేది బాగా తెలిసి మంచి టేస్ట్‌గా అనిపిస్తుంది. అలాగే ఇందులోనే ఒక పావు కప్పు తెల్ల నువ్వులను తీసుకుంటున్నాను. అలాగే మంచి టేస్ట్ కోసం ఒక అర టీ స్పూన్ ఇంగువను తీసుకొని ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని బాగా కలపండి. ఇలా అంతా కలిసేలా చక్కగా కలిపాక ఇప్పుడు ఇందులోకి నెయ్యిని వేయడానికి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా వేడి చేయండి. ఇక్కడ నేను హెల్తీ వేలో చేస్తున్నాను కాబట్టి నెయ్యిని వాడుతున్నాను. అలాగే నెయ్యి వేయడం వలన టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీరు నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడని వారైతే నెయ్యికి బదులుగా నూనెనైనా వాడుకోవచ్చు. ఇలా నెయ్యిని బాగా వేడి చేసి పిండిలోకి తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. ఇలా అంతా కలిసేలా బాగా కలిపాక కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేశామంటే చూడండి ఇలా ముద్ద కట్టేలా రావాలి. మనకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే రాగి మురుకులు చాలా కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి. ఇన్ కేస్ మీకు పిండి అనేది ఇలా ముద్ద కట్టకపోతే కొంచెం నెయ్యినైనా లేదా నూనెనైనా తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇలా చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలపండి. ఇక్కడ మనం రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్‌గానే పిండిని కలపండి. మరీ గట్టిగా కలిపినా లేదా కొంచెం చపాతీ పిండిలా కలిపినా మురుకుల్లా వేసేటప్పుడు విరిగిపోయినట్టుగా వస్తాయి. కాబట్టి ఇలా కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్‌గా పిండిని కలిపి తీసుకోండి. అలాగే ఇలా కలిపాక పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మురుకుల్లా చేయడానికి ఇలా 3 హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకున్నాను. మీరు కావాలంటే స్టార్ గుర్తున్న బిళ్ళతో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఈ బిళ్ళను జంతికల గొట్టానికి సెట్ చేసి కొంచెం ఆయిల్‌ని చుట్టూ అప్లై చేయండి. దీంతో పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన రాగి పిండిని తీసుకుందాం. ఇలా సరిపడా తీసుకున్నాక మిగిలిన రాగి పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు వీటిని మురుకుల్లా చేయడానికి ఇలా చిల్లుల గంట పైనైనా లేదా ఏదైనా ప్లేట్‌కి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి మురుకుల్లా వేసుకుందాం. ఇలా గరిటె పైన వేస్తే ఆయిల్‌లో ఈజీగా డ్రాప్ చేయొచ్చు. చుట్టూ తిప్పుతూ రౌండ్ షేప్ వచ్చేలా చేయండి. అలాగే ఈ రాగిపిండి మురుకులకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ టిప్ చెప్తున్నానండి. మనం ఈ మురుకులను చేసేటప్పుడు జంతికల గొట్టంలోకి తీసుకునే ప్రతిసారి పిండి సాఫ్ట్‌గా ఉందో లేదో చూస్తూ తీసుకోండి. ఎందుకంటే టైం అయిన కొద్దీ పిండి అనేది కొంచెం ఆరిపోయినట్టుగా గట్టిగా అవుతుంది. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లను చల్లి మరొకసారి బాగా కలిపి జంతికల గొట్టంలోకి తీసుకొని చేయండి. ఇలా చేశామంటే మనం మురుకులు చేసేటప్పుడు పిండి విరిగిపోకుండా ఉంటుంది. సో, ఇలా చేసిన మురుకులను ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ముందుగా ఆయిల్ వేడయిందో లేదో తెలియడానికి ఇలా చిన్న పిండి ముద్దను వేసి చూసామంటే చూడండి ఆయిల్ అనేది బాగా వేడయింది. ఇప్పుడు మనం చేసిన మురుకును ఆయిల్‌లోకి తీసుకోండి. ఇలాగే మళ్ళీ గరిటె పైన రౌండ్ షేప్ వచ్చేలా మురుకులా చేసి ఆయిల్‌లోకి తీసుకోండి. ఇలా సరిపడన్ని మురుకులను తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోయినట్టుగా అయిపోతాయి. అదే లో ఫ్లేమ్‌లో పెట్టామంటే ఆయిల్ అనేది బాగా పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి వీటిని స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. అలాగే ఇవి ఫ్రై అయ్యాక పెద్దగా కలర్ మారవు కాబట్టి
పైన ఈ నురగొస్తుంది కదా! ఈ నురగ తగ్గిపోయిందంటే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు. మనం ముందుగా తీసుకున్న మురగనేది బాగా ఫ్రై అయ్యి బబుల్స్ తగ్గిపోయాయి కదా! దీన్ని బయటకి తీసుకుందాం. ఇలాగే ఈ మిగతా మురుకుల్ని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మీరు రౌండ్ షేప్‌లో గరిటె పైన కాకుండా డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే చేయాలనుకుంటే ఆయిల్ బాగా వేడయ్యాక మంటను తక్కువగా పెట్టి ఆయిల్‌లోనే ఇలా డైరెక్ట్‌గా తీసుకోండి. బిగినర్స్‌కైతే ఇలా ఆయిల్‌లో డైరెక్ట్‌గా తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు నేను ముందు చెప్పినట్టుగా గరిటె పైన తీసుకొనైనా చేయొచ్చు. కొంచెం అలవాటున్న వాళ్ళైతే ఇలా వేడి వేడి ఆయిల్‌లోకైనా తీసుకోవచ్చు. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా మురుకుల్లా చేసి బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఈ మురుకులు ఎక్స్‌ట్రా క్రిస్పీగా మంచి రుచిగా రెడీ అయిపోయాయండి. మీకు పైన టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగా కుదిరాయో. చూడండి కరకరలాడుతూ భలే వచ్చాయి కదా! మీరు కూడా హెల్తీ వేలో ఇలా రాగి పిండితో ఓసారి మురుకులను ట్రై చేయండి. చాలా బాగా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా కుదిరాయో మళ్ళీ కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.